నమస్కారం. మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా పనిచేస్తుందో దాని వెనక ఉన్న అద్భుతమైన రాజ్యాంగ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తెర వెనుక జరిగే ఒక అత్యంత కీలకమైన, చాలా ఆసక్తికరమైన మెకానిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, నడి సముద్రంలో ఉన్న ఒక పెద్ద ఓడకు అకస్మాత్తుగా కెప్టెన్ లేకుండా పోతే ఏమవుతుంది? గందరగోళం కదా. అలాగే దేశం మొత్తానికి న్యాయాన్ని అందించే సుప్రీంకోర్టుకు హఠాత్తుగా ప్రధాన న్యాయకుడు దూరమైతే పరిస్థితి ఏమిటి? ఇది కేవలం ఒక కల్పిత ప్రశ్న కాదు, ఏ క్షణంలోనైనా ఎదురుకాగల వాస్తవ పరిస్థితి. మరి మన రాజ్యాంగం ఇలాంటి ఊహించని సంక్షోభాన్ని ఎలా డీల్ చేస్తుందో తెలుసా? అదే మన రాజ్యాంగపరమైన బ్యాకప్ ప్లాన్. అత్యవసర పరిస్థితుల కోసం మన రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో డిజైన్ చేసిన అద్భుతమైన పరిష్కారం ఇది. ఈ ఆర్టికల్ 126 అనేది ఒక సాధారణ చట్టం కాదు, ఇదొక అల్టిమేట్ సేఫ్టీ నెట్ లాంటిది. సులభంగా చెప్పాలంటే, భారత ప్రధాన న్యాయమూర్తి అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి ఖాళీగా ఉన్నప్పుడు, లేదా ఆయన అందుబాటులో లేనప్పుడు ఆ స్థానంలో బాధ్యతలను ఎవరు స్వీకరించాలో ఈ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెబుతోంది. సుప్రీంకోర్టు ఎప్పుడూ లీడర్ లేకుండా ఉండకూడదు అన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. నాయకత్వ శూన్యత తలెత్తకుండా అడ్డుకునే ఒక బలమైన కవచం ఇది. సరే, మరి ఈ ఆర్టికల్ 126 అమలుకు కారణాలు ఏమిటి? అంటే ఈ అల్టిమేట్ సేఫ్టీ నెట్ ఎప్పుడెప్పుడు వర్తిస్తుందో చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దీన్ని వాడటానికి 3 నిర్దిష్టమైన కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, ప్రధాన న్యాయమూర్తి పదవి పూర్తిగా ఖాళీ అయినప్పుడు. రెండవది, ఆయన ఏదైనా కారణం చేత అందుబాటులో లేనప్పుడు. ఇక మూడవది, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ఆయన తన విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. కేవలం ఈ 3 ఖచ్చితమైన సందర్భాల్లో మాత్రమే ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అవసరం ఏర్పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ అత్యున్నత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికుంటుందో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా పగడ్బందీగా ఉంటుంది. మొదటి దశలో దేశ ప్రథమ పౌరుడైన భారత రాష్ట్రపతి స్వయంగా జోక్యం చేసుకుని ఈ నియామకాన్ని చేపడతారు. ఆ తర్వాత రెండవ దశలో సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ న్యాయమూర్తులలో ఒకరిని ఈ అత్యున్నత పదవికి ఎంపిక చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మూడవ దశ. ఇలా ఎంపికైన న్యాయమూర్తి కేవలం తాత్కాలికంగా మాత్రమే విధులను నిర్వర్తిస్తారు. అంటే కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చేవరకు లేదా పాతవారు తిరిగి డ్యూటీలో చేరేవరకు మాత్రమే వీరు ఆ బాధ్యతల్లో ఉంటారన్నమాట. ఇదంతా వినడానికి బానే ఉంది, కానీ వాస్తవ పరిస్థితుల్లో అంటే ఆచరణలో ఇది ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ఉదాహరణలు గమనించండి. ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసినప్పుడు ఆ స్థానంలో కొత్తవారు వచ్చే వరకు ఒక యాక్టింగ్ సీజేఐని నియమిస్తారు. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి ఏదైనా ముఖ్యమైన పనిమీద లేదా సెలవులో వెళ్తే ఆ సమయంలో సీనియర్ న్యాయమూర్తి ఆ విధులను చూసుకుంటారు. అలాగే సడన్గా ఏదైనా అనారోగ్యం లాంటి తాత్కాలిక అశక్తత ఏర్పడితే వెంటనే మరొకరు ఆ బాధ్యతలను స్వీకరిస్తారు. చూసారుగా, దీనివల్ల సుప్రీంకోర్టు ఏ ఒక్క రోజు కూడా తన నాయకుడు లేకుండా ఆగిపోదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ నిరంతర కొనసాగింపు ఎందుకు అంత ముఖ్యం? ఈ ఆర్టికల్ 126 యొక్క రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత చాలా పెద్దది. ఇది మన దేశ న్యాయ వ్యవస్థ స్థిరత్వాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది. కోర్టు పనితీరులో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటుంది. ఒక వ్యవస్థగా సుప్రీంకోర్టు కంటిన్యూటీని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా ఎలాంటి పరిపాలనాపరమైన ఆటంకాలు, జాప్యాలు రాకుండా అడ్డుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ సజీవంగా, యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ పూర్తి అంశాన్ని సారాంశంగా చెప్పాలంటే, ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేనప్పుడు సుప్రీంకోర్టు పనితీరుకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి నియామకానికి ఆర్టికల్ 126 అవకాశం కల్పిస్తోంది. ఇది ఈ ఆర్టికల్ 126 యొక్క అసలైన ఉద్దేశ్యాన్ని, మన రాజ్యాంగం యొక్క ముందుచూపును చాలా పర్ఫెక్ట్గా వివరిస్తోంది కదూ. ఇక చివరగా మనందరికీ తట్టాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మానవ జీవితంలో ఎదురయ్యే ఊహించని పరిణామాల నుండి, ఇలాంటి అనిశ్చితుల నుండి మన కీలక సంస్థలను రక్షించడానికి మన రాజ్యాంగంలో ఇంకా ఎలాంటి భద్రతా వలయాలు ఉన్నాయి? ఈ ఆర్టికల్ 126 అనేది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మన రాజ్యాంగం ఇలాంటి ఎన్ని అద్భుతమైన బ్యాకప్ ప్లాన్స్ని దాచుకుందో కదా. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను అన్వేషించడానికి మళ్ళీ కలుద్దాం.